పాలకూర వాల్నట్స్తో సలాడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పాలకూర వాల్నట్స్తో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, వాల్నట్స్, యాపిల్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాల పొడి. పాలకూర వాల్నట్స్తో సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో సలాడే కాబట్టి మనకి కుకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు, మొత్తం మిక్సింగే ఉంటుంది. అవును, నిన్న కూడా బ్లెండింగ్ అంతే. స్టవ్ అంటే భయమా మీకు? అలా లేదు, ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలాంటివి చూస్ చేసుకుంటారు. నైస్. చాలా మందికి ఈజీగానే ప్రిపేర్ చేసుకునేలా కావాలి. సో సలాడ్ కాబట్టి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో నిన్నైతే మనం ఐరన్ గురించి మాట్లాడుకున్నాము. న్యూట్రియంట్స్ కానీ అండ్ అలాగే వైటమిన్స్ కానీ ఎలా ఉపయోగపడతాయి, ఏం తీసుకోవాలి వాటికి? ఇప్పుడు మనకు స్కిన్ అనేసరికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వైటమిన్ ఈ ఇంకా వైటమిన్ సి అనమాట. సో వైటమిన్ ఈ, సి రెండు మన స్కిన్ బ్యారియర్స్ ఉంటాయి కదా, డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మన డల్ స్కిన్ని కానీ యాక్నే ప్రోన్ స్కిన్ కోసం కానీ అవి చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్ సి ఏం చేస్తుందంటే డల్ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఏజింగ్ని తగ్గిస్తుంది, లైక్ యాంటీ ఏజింగ్ కింద యూజ్ అవుతుంది అనమాట వైటమిన్ సి. సో ఈ రెండు వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు బి వైటమిన్, వైటమిన్ బిలో మెయిన్గా చూసుకుంటే వైటమిన్ B12, B6 అండ్ ఫోలేట్. ఈ త్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన స్కిన్కి. అవి ఏం చేస్తాయంటే రెజ్యుమినేట్ చేస్తాయి అనమాట మన స్కిన్ని అండ్ ఈవెన్ టోన్ని మెయింటైన్ చేస్తుంది. ఇవి కాకుండా ఎక్స్ట్రా అంటే నార్మల్ ప్రోటీన్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. యాజ్ చెప్పినట్టు ఫ్యాట్స్ కిందకు వస్తే హెల్తీ ఫ్యాట్స్లో మనం ఇవాళ వాల్నట్స్ అందుకు చూస్ చేసుకున్నాం. వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి. సో అవి కూడా మన స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్, నరిష్మెంట్ని మెయింటైన్ చేస్తాయి అనమాట. సో వైటమిన్ సి అనగానే చాలా మంది సీరమ్స్ అని చెప్పేసి అండ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. కంటిన్యూస్గా అది రెగ్యులర్గా యూస్ చేయొచ్చా వాళ్ళంతటి వాళ్ళు, లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలా? ఎంత యూసేజ్ అయితే మంచిది? వైటమిన్ సి జనరల్గా మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా సప్లిమెంట్ అనేది అంత యూజ్ లేదు. బట్ ఇఫ్ దే ఆర్ నెససరీ, వాళ్ళ బాడీ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇఫ్ ఇట్స్ నెససరీ, బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోనే తీసుకోవాలి. అడిషనల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ డోస్ కూడా ఇట్ మే లీడ్ టు ఫ్యూ ప్రాబ్లమ్స్. అండ్ వాట్ అబౌట్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాము. చాలా మంది నాన్ వెజ్ కూడా తినరు. సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, దట్టు వింటర్ బేస్ చేసుకుని చెప్పండి. వింటర్ ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది దానివల్ల. సో ఆ మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి, ఆ హైడ్రేషన్ని మెయింటైన్ చేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది ఒమేగా-3 నాన్ వెజ్ తినని వాళ్ళు దే చూస్ ఫర్ సప్లిమెంట్స్, ఒమేగా-3 టాబ్లెట్స్ తీసుకుంటారు. వెజిటేరియన్ సోర్సెస్లో కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర వాల్నట్స్ ఉన్నట్టు అలా కాకుండా టోఫు, పన్నీర్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా దొరుకుతాయి. ఓకే, సరే అయితే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ఏం చేయాలండి? ఫస్ట్ సలాడ్ కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్ అనేది కావాలి. సో మనం ఫస్ట్ పాలకూర వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ యాపిల్స్ వేసుకుందాము. చిన్నగా చాప్ చేసుకుంటే బెటర్ సలాడ్కి. ఓకే, నెక్స్ట్ వాల్నట్స్. ఈ వాల్నట్స్ అనేవి మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఆర్ లైట్గా సాటే చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో పాలకూర కొంతమంది ఇలాగ కొంచెం పచ్చిగా తినలేరు అనుకుంటే కనుక ఉడకబెట్టుకోవచ్చా, కొద్దిసేపు ఏమైనా బాయిల్ చేయొచ్చా, లేదంటే కొంచెం బ్లాంచింగ్ టెక్నిక్ కూడా యూస్ చేసుకోవచ్చా? బ్లాంచింగ్ చేసుకోవచ్చు, బాయిల్ అన్నా చేసుకోవచ్చు. బట్ ప్రిఫరెన్స్ మాత్రం మనం రా ఫుడ్స్కి ఇస్తాము. ఎందుకంటే మనం బాయిల్ చేస్తే దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది పోతుంది. ఆరల్స్ బట్ అదే ఒక కిడ్నీ పేషెంట్కి వస్తే మనం కంపల్సరీ లీచ్ చేసి ఇవ్వాల్సిందే. స్పినాచ్ డ్రాగా తీసుకోవద్దు. ఓకే, వాళ్ళకి వస్తే లీచింగ్ చేయాలి, బట్ మనం జనరల్గా అయితే రా తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనం చేసుకున్న సలాడ్ అనేది స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇది మనం తీసుకుంటున్నవన్నీ డైరెక్ట్ రా ఫామ్లోనే తీసుకుంటున్నాం. దాన్ని మనం సపరేట్గా కుక్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. సో రాగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని డైరెక్ట్గా మనకి వస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న పాలకూరలో అయితే ఐరన్ ఇంకా బీటా క్యారోటిన్ అంటే విటమిన్ ఏ రిచ్ ఉంటుంది. సో ఆ రెండు. అండ్ యాపిల్లో వచ్చేసి మనం స్వీట్నింగ్కి యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వైటమిన్ సి కింద కూడా యూస్ చేసుకోవచ్చు యాపిల్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వాల్నట్స్ వచ్చేసి యాజ్ సెడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ కాబట్టి ఇవన్నీ డైరెక్ట్గా మన బాడీలోకి వితౌట్ ఎనీ ఇంటరప్షన్ వెళ్తాయి కాబట్టి దే హెల్ప్ డైరెక్ట్లీ ఇన్ ద స్కిన్ రెజ్యుమినేటింగ్ అండ్ బ్రైట్నింగ్. ఓకే, ఏదైనా ఫుడ్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటున్నప్పుడు పర్టికులర్ టైంలో తీసుకుంటే, అంటే కొన్ని మార్నింగ్ టైమ్స్ ఎంటీ స్టమక్తో తీసుకోమంటారు, కొంచెం లేదా కనుక మిడ్ మార్నింగ్ కానీ అలా తీసుకోమంటారు, కొన్ని అయితే నైట్ టైం ప్రిఫర్ చేస్తారు కదా. ఈ సలాడ్ అనేది ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది?
ఈ సలాడ్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఆల్రెడీ ఈవినింగ్ ఒక స్నాక్ బౌల్ కింద కూడా తీసుకోవచ్చు. ఆఫ్టర్ లాంగ్ స్టార్వింగ్ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాం కాబట్టి మన బాడీ అనేది ఆ న్యూట్రియన్స్ కోసం లైక్ ఇట్ స్టార్వ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఒకటేసారి ఒక పవర్ ప్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇస్తే ఎంజాయ్స్ మన బాడీ, మనం ఎట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తే మన బాడీ ఆ న్యూట్రియన్స్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీల్కి రీప్లేస్గా తీసుకోవచ్చా? ఇది ఫిల్లింగ్ ఉంటుందా? మీల్కి రీప్లేస్ కాదు, విత్ మీల్కి సైడ్ కింద తీసుకోవచ్చు. ఓకే డన్. ఇప్పుడు దీనికి సలాడ్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక స్మాల్ బౌల్ ఇవ్వండి. సో దీంట్లో మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా లెమన్ జ్యూస్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, ఇప్పుడు ఈ సలాడ్ డ్రెస్సింగ్ని మన సలాడ్లో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కలుసుకునేలా ఒకసారి టాస్ చేసుకుందాం. ఓకే, సో డ్రెస్సింగ్ వల్ల ఇంకొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది కదా? టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అవును. సో ఇప్పుడు మన సలాడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే, పాలకూర వాల్నట్ సలాడ్ రెడీ. ఓకే డన్. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, 2 ఇంగ్రీడియంట్సే, బట్ చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ చేస్తారండి. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాలకూర వాల్నట్స్తో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, వాల్నట్స్, యాపిల్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాల పొడి. పాలకూర వాల్నట్స్తో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలకూర, యాపిల్ ముక్కలు, వాల్నట్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలుపుకుని సలాడ్లో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలకూర వాల్నట్స్తో సలాడ్ రెడీ.